అసలు మూవీ ఎలా ఉంటదని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబోయ్ బాబోయ్ బాబోయ్. హాయ్ హలో వాట్సాప్ గైస్, దిస్ ఇస్ మౌలి, వెల్కమ్ టు మౌలి లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రేపు 26th ఈరోజు 26th, రేపు 27th కల్కి మూవీ రిలీజ్ అవుతుంది కదా. సో మార్నింగ్ 4:30కి అయితే మా ఫ్రెండ్స్ టికెట్ బుక్ చేసేసారు. ఒక 10 members దాకా ఉన్నాం ఫ్రెండ్స్. సో నైట్ మా వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మార్నింగ్ 4 o'clock అంటే 3 గంటలకు లేగాలి, రెడీ అవ్వాలి, వెళ్ళేసరికి అందరం వెళ్ళిపోతాము, లేకపోతే ఎవడు లేకపోయినా మూవీ మిస్ అయిపోతాం. సో ఈ రోజు నైట్ అంతా నైట్ అవుట్ చేసేద్దాం. ఒకళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని పేరెంట్స్ లేరనమాట, వేరే ఇంట్లో ఉన్నారు. సో మనోడు ఒక్కడే ఉన్నాడు. సో వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నాడు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నైట్ అంతా ఏదో కొద్దిగా గేమ్స్ గట్టా ఆడేసుకొని మార్నింగ్ మూవీకి వెళ్తాము. సో మా మమ్మీకి కూడా చెప్పేసి వెళ్ళిపోతాను. మమ్మీ నైట్ హ్యారీ వాళ్ళ ఇంట్లో ఉంటాను మమ్మీ. రేపు మార్నింగ్ కల్కి సినిమా ఉంది 4 గంటలకి. 4 గంటల కోసం ఇప్పుడు నుంచి వెళ్ళి ఉండిపోతావా? అంటే మళ్ళీ ఆ 4 గంటలు లెగుస్తానో లేదో ఎవరికి తెలుసు, మళ్ళీ సినిమా మిస్ అయిపోతాను. ఎప్పుడైనా ఎగ్జామ్ మిస్ అయిపోతానని చూసావురా? ఆలోచించావు ఎప్పుడైనా అలాగా? ఏడి శుభ్రంగా అలాగా రాత్రంతా చదువుకొని ఉంటే గ్రూప్ డిస్కషన్ అవి ఇవి చదువుకుంటే ఇప్పటి కనీసం నేను అనుకున్నదైనా అయ్యింది. సర్లే, ఇప్పుడు చదువుకి ప్రభాస్ కి ఎందుకు లింక్ పెడుతున్నావు? అక్కడ రెబల్ స్టార్ సినిమా. సరే మమ్మీ, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తాను. ఇంకా నైట్ అంతా ఇచ్చేసి మార్నింగ్ సినిమా అయిపోయాక, మార్నింగ్ 4 కదా, 4కి సినిమా కాబట్టి నేను 8:30కి అలాగ ఇంటికి వచ్చేస్తాను. మమ్మీ ఇప్పుడు ఏమైంది మమ్మీ అసలు? సర్లే బాయ్, వాళ్ళ ఇంటికి వెళ్తాను మమ్మీ. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. నీ నార్మల్ సినిమాలు చూస్తున్నాను ఈ మధ్యన. అసలు రెబల్ స్టార్ సినిమా అక్కడ నీకు తెలుసు కదా, ప్రభాస్ అంటే నాకు ఎంత ఇష్టం. సరేనా? సరే ఓకే బాయ్ మమ్మీ. యాక్చువల్లీ మమ్మీతో తిట్లు కాసి మరీ వచ్చాము. బట్ మెయిన్ గా మమ్మీ తిట్టింది ఎందుకు అంటే, మార్నింగ్ సినిమా దానికి నైట్ అంతా నైట్ అవుట్ చేసి నిద్ర లేకుండా ఎందుకు వెళ్తారనేసి అలా తిట్టింది. బట్ కొద్దిగా ఫ్రెండ్స్ అందరితో ఉంటామని కన్విన్స్ చేయగానే మమ్మీ కూడా సరే వెళ్ళి త్వరగా మూవీ అయిపోగానే ఇంటికి వచ్చాయని చెప్పింది. సినిమా మార్నింగ్ అయితే ఇటు హీరోలాగా ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాడు. చూడండి గైస్, ఇగో స్పెట్స్ వెయిట్ వేసుకుంటున్నాడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అందరూ బీచ్ రోడ్ లో జాగరణ చేస్తున్నాడు. ఈడేమో ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టుకున్నాడు. ఆయన ఏమో ఆఫీస్ వర్క్ లు. ఆఖరికి మా డాగీస్ కూడా పడుకొని ఉన్నాయి. పాపం కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాడు చింటూ బాయ్ తోని. ఆఫీస్ లోని వర్క్ లోడ్ ఎక్కువైపోయి మా ఓడికి కష్ట సుఖాలన్నీ ఈయన చెప్పుకుంటున్నాడు. ఎలాగో మేనేజర్ కి చెప్పుకుంటే ఏం అవ్వదు, అందుకే చింటూ బాయ్ చెప్పుకుంటున్నాడు. పాపం నీ కష్ట సుఖాలు వెళ్ళాక ఏంటి మమ్మీ ఎవడు ఇంకా ఘోరం. ఈ లవ్ స్టోరీ వినలేదు నువ్వు, నువ్వు ఇంక పడుకో అక్కడ దూకేస్తావు. చింటూ, హే చింటూ బాయ్. ఇగో ఈ మనిషి ఇంట్లోనికి వచ్చేసాం గైస్. ఇగో చూడండి గైస్ అందరం. ఈ రోజు మా నైట్ అవుట్ కి ఇదే గైస్ ప్లేస్. ఎవరో బిర్యానీ పంపించారు, కంప్లీట్ చేసాడు. ఎవరు పంపించారో తెలీదు. నైట్ అవుట్ అని చెప్పేసి వచ్చి పడుకుని పేరు గైస్ వీళ్ళు. చెత్తనా కొడుకులు. ఇంట్లో ఉంటే పడుకుందును కదా అయ్యా, ఎందుకయ్యా నన్ను అలా పట్టుకొని వచ్చారు అక్కడికి. నికృష్టుడా, పాపంరా, నీకు చదివే లేదురా. అమ్మా 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 లేకమ్మా. బాబు లేవు. బాబు లేవు. గైస్ అక్కడ దాకా తీసుకొని వచ్చేసి నాకు ఇక్కడ గేమ్స్ ఆడకుండా ఇలా ఇరిగిచ్చేసారు గైస్. ఇంట్లో బద్దించేశారు. అసలు అందరూ కొడుకుపోతున్నారు గైస్. ఈ మంచి అయితే ఇంకా అప్పటి నుంచి టైం ఏంది లేవు. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టారేరా, రెబల్ స్టార్. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టారేరా. బాబు గైస్ ఫోన్ లో చూడండి గైస్, ఎవరైనా 100 రూపాయలు 200 పెట్టుకున్నాడు. మనోడు ఏకంగా 2000 3000 పెట్టుకున్నాడు. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టారేరా. కలిద్దరు మెల్లిగా మెల్లిగా. గైస్ టైం ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సారీ లైట్ లేదు. మాది 4:30 షో. సినిమా అయిపోయాక సినిమా గురించి మాట్లాడదాం. స్టార్ అంటే రెబలేరా,
అందరు లేచిపోతారు. నువ్వు అందరు పడుకొని ఉన్నారు, నువ్వు తెలివేసి ఉన్నావు అని ఉంటారు అనుకున్నావా? ఆల్మోస్ట్ 4 అయింది టైము. థియేటర్ దగ్గరికి వచ్చేసాం. వెళ్ళన్నా ప్రభాస్ నువ్వు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అన్న నువ్వు మొన్న మహేష్ బాబు అన్నావురా, మా ప్రభాస్ సెకండ్ చేస్తారా? అందరు వెయిటింగ్ ఇక్కడ. ఐనాక్స్ లో అసలు రచ్చ ఉండదు, అసలు అందరు క్లాస్ పీపుల్ కదా వస్తారు. ఎవడ మాసా అని సంగం సరత్లోనైతే ఇంకా మాస్ గా ఉంటది. ఐనాక్స్ కదా క్లాస్ గా ఉంది. ఏమంటావు? లోపలికి వెళ్ళి నువ్వైనా రచ్చ చేస్తావా లేదా? చేస్తా, మామూలుగా ఉండదు. నా పక్కన కూర్చో, నేను చూస్తాను. నేను కూడా లేపింది. సో గైస్ ఫైనలీ మన కల్కి మూవీ అయితే చూసేసాం. మూవీ కంప్లీట్ అయిపోయింది. అసలు మూవీ ఎలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబోయ్ బాబోయ్ బాబోయ్. గైస్ రెడ్ వైన్ తాగుతున్నారు. కల్కి మూవీ తర్వాత పోస్ట్ కల్కి మూవీ వీఆర్ హ్యావింగ్ రెడ్ వైన్, సారీ ఏంటి బీట్రూట్ జ్యూస్. ఈ మనిషి హెల్త్. నువ్వేం తాగుతున్నావు? గైస్ గైస్ ఇది మా ఫ్రెండ్ హరీష్, వాళ్ళ బ్రదర్ కల్కి మూవీకి విఎఫ్ఎక్స్ టీమ్ లో వర్క్ చేశారు. ఎదుగురు మనోడు పేరు పోలవరపు సన్యాసి గోపి. విఎఫ్ఎక్స్ టీమ్ లో వర్క్ చేశారు కల్కి. వావ్, వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ మ్యాన్. యూ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ యువర్ బ్రదర్. గైస్ నాకు హెల్త్ హజార్డ్ చేద్దాం అనుకుంటున్నారు గైస్. హెల్త్ హజార్డ్. సో గైస్ ఇప్పుడే కల్కి మూవీ చూసేసి మనం సరదాగా బీచ్ దగ్గర వచ్చాం, కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి. ఇంకా మూవీ రివ్యూ విషయంలోకి వస్తే నిజంగా ఈ మూవీ ఎలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మూవీ అయితే మనకి ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది, మెల్లిగా వెళ్తూ ఉంటుంది స్టోరీ. దాంతోపాటు క్యారెక్టర్స్ కొన్ని వస్తూ ఉంటాయి, సర్ప్రైజ్ క్యారెక్టర్స్. అవి చూస్తే డెఫినెట్గా థియేటర్లో నరుపులు అరుస్తారు అందరూ. అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రభాస్ అన్న లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ మనకి విఎఫ్ఎక్స్ ఇవన్నీ అయితే హాలీవుడ్ రేంజ్లోని చాలా బాగున్నాయి. మన తెలుగు నుంచి ఇది అటెంప్ట్ చేశారు. మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తాం చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు దాకా బయట నుంచే మనకి ఈ హాలీవుడ్ మూవీస్ని మనం ఎంకరేజ్ చేసాం. అందులో కూడా మన స్టోరీ ఏమి ఫాస్ట్గా వెళ్ళదు, స్లోగా వెళ్తుంది, నెరేట్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే ఇందులో కూడా మనకి ఆ రేంజ్లోని నెరేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో నాకైతే సినిమా బాగా నచ్చింది. దాంతోపాటు మనకి ఒకళ్ళొకళ్ళ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరు, కమల్ హాసన్ గారి క్యారెక్టరు అంతా మనకి ఆ లుక్ కానీ ఆ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్గా చెప్పాను కదా, ప్రభాస్ అన్న లుక్ కూడా అదిరిపోయింది. నార్మల్గా మనకి స్లోగా ఆ స్టోరీ మూవ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకొక పార్ట్ కూడా ఉంది, లేకపోతే ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి మెల్లిగా స్టోరీని మెల్లిగా పట్టుకెళ్ళారు, ఒకేసారి పట్టుకెళ్ళిపోకుండా. ఆ సర్ప్రైజ్ క్యారెక్టర్స్ రివీల్ చేయను, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తేనే ఆ సర్ప్రైజ్ క్యారెక్టర్స్ మీరు ఎగ్జైట్ అవుతారు. ఆల్రెడీ తెలిసిపోతే మీకు ఎగ్జైట్మెంట్ కూడా ఉండదు, కాబట్టి అవేమీ రివీల్ చేయట్లేదు. వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. మూవీ అయితే చాలా మూవీ అయితే నాకు బాగా నచ్చింది. సో మీరు చూసి మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మెయిన్గా క్లైమాక్స్లోని ప్రభాస్ అనే ఎలివేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అదైతే ఫ్యాన్స్ని ఫుల్ సాటిస్ఫై చేసేస్తుంది. సో అదనమాట. ఇంకా మీరు కూడా ఒకసారి మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మేమైతే ఇప్పుడు మూవీ అయిపోయింది, ఇక్కడ నుంచి నైట్ అంతా తెలివేసి ఉన్నాం కాబట్టి వెళ్ళే దారిలోని ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళే దారిలోని ఎక్కడైనా ఆగి టిఫిన్ చేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని, ఈరోజు ఫుడ్ డొనేషన్ ఒకటి ఉంది. సో ఆ ఫుడ్ డొనేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చీర్స్ గైస్.